SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. కలివి వనం అంటే పదం ఎప్పుడు వినలేదు మేము. నార్మల్గా ఎన్నో వనం గురించి ఉన్నాం కానీ కలివి వనం అంటే ఏంటండి? యాక్చువల్లీ ఏంటంటే కలివి సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఆటోమేటిక్గా. అదేంటంటే కొంచెం నేను ఒక రియల్ సంఘటనని దీన్ని ఇంక్లూడ్ చేశాను సినిమాలో. అది క్లైమాక్స్లో వస్తుంది కాబట్టి దాన్ని నేను రివీల్ చేయదలుచుకోలేదు. మనకు జన్మనే ఇస్తుందమ్మా, ఊపిరి నుంచి జీవం పోసేది ఈ అడవి తెల్లేనమ్మా. మీరు తీసిన జానరాస్ ఎక్స్ప్లోర్ చేసినవి ఏంటంటే థ్రిల్లర్, లేదంటే లవ్ స్టోరీ, లేదంటే ఫన్, ఎంటర్టైన్మెంట్, ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేసే మీరు సడన్ గా సోషల్ మెసేజ్ వైపు ఎందుకు వచ్చారు? ఇప్పుడు జాబిలి కోసం ఆకాశం వల్లే శ్రీహరి గారితో తీసిన చివరి చిత్రం, దాంట్లో కూడా ఒక మంచి మెసేజ్ పాస్ చేశాను. ఒక తండ్రి కొడుకుల మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషన్ని. అండ్ నా ఆలోచన ఇప్పటిది కాదండి, అది ఒక 3 years బ్యాక్. ఈ ఆలోచన నాకు ఎలా పుట్టింది అని అంటే, దుచ్చర్ల సత్యనారాయణ అనే ఒక వ్యక్తి తన సొంత 70-80 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసిండు. అది నేను ఒక ఏదో ఇంటర్వ్యూలో దాన్ని చూశానండి. అది చూసినప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసి ఒక సంస్థ తీసుకొస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఆ ఏరియా బాగుపడుతుంది, మన స్టేట్కి ఒక ఆదాయం వస్తుంది అన్న సెన్స్ కొద్దిగా తీసుకొస్తారు ఎవరైనా కానీ. ఎవరు నాశనం చేయాలని తీసుకురారు. బట్ ఇంకేంటంటే తర్వాత తెలుస్తుంది కదా అందులో అడవి ఉందని తెలుస్తుంది. అప్పుడైనా గవర్నమెంట్ డెసిషన్ వెంటనే మార్చుకోవాలి. వాస్తవంగా లాస్ట్కి అడవిని కాపాడుకుంటారు, దాన్ని ఎవరు నాశనం చేయరు, దాన్ని ఎవరు దానికి కించపరచాలని చూడరు. బట్ కాకపోతే ఒకవేళ అయితే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శ్. ఈ కమర్షియల్ సినిమా కాలంలో సోషల్ ఫ్యాంటసీ లేదంటే సైన్స్ ఫిక్షన్ ఇలాంటి సినిమాలు చూస్తున్నాం కానీ సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలు అయితే చాలా తక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడైతే ఈ బడుగు వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం, పల్లె కోసం, అడవుల కోసం కొంచెం ఆర్ నారాయణమూర్తి గారి పేరు వినిపించే ఉండేది. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ, అంటే వస్తున్నాయి కానీ కోటికి ఒక సినిమా వస్తుంది అనమాట. ఇప్పుడు అలాంటి కోటికి ఒక సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కలివి వనం సినిమా పేరు. నాతో పాటు డైరెక్టర్ రాజ్ నరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా iDream ప్రేక్షకులకు, iDream యాజమాన్యానికి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. ముందుగా అడగాల్సింది ఇదే, కలివి వనం అంటే పదం ఎప్పుడు వినలేదు మేము. నార్మల్గా ఎన్నో వనం గురించి ఉన్నాం కానీ కలివి వనం అంటే ఏంటండి? అది యాక్చువల్లీ ఏంటంటే కలివి సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు ఆటోమేటిక్గా. అదేంటంటే కొంచెం నేను ఒక రియల్ సంఘటనని దీన్ని ఇంక్లూడ్ చేశాను సినిమాలో. అది క్లైమాక్స్లో వస్తుంది కాబట్టి దాన్ని నేను రివీల్ చేయదలుచుకోలేదు. బట్ వనం అనేది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన విషయమే. అడవులు అనేది మనం వనంగా కూడా పిలుచుకుంటాం, వన దేవతగా కూడా పిలుచుకుంటాం. అది కలివి వనం అని పెట్టినాం. మీరు కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది దాని గురించి. మీరు ఇది 4th ఫిల్మ్ అండి? 4th ఫిల్మ్ అండి. మీరు తీసిన జానరాస్ ఎక్స్ప్లోర్ చేసినవి ఏంటంటే థ్రిల్లర్, లేదంటే లవ్ స్టోరీ, లేదంటే ఫన్, ఎంటర్టైన్మెంట్, ఇలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేసే మీరు సడన్ గా సోషల్ మెసేజ్ వైపు ఎందుకు వచ్చారు? బికాజ్ ఈ కమర్షియల్ సినీ యుగంలో సోషల్ మెసేజ్ తో సినిమా తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారా అంటే చాలా డౌట్ కూడా కాదు, చాలా డౌట్. మరి ఎందుకు వచ్చారు ఇటువైపు? మీరు అన్నది వాస్తవం అండి. వాస్తవంగా నేను తీసిన ప్రీవియస్ ఫిల్మ్స్ థ్రిల్లర్లో కూడా నేను మెసేజ్ ఇచ్చానండి. ఇప్పుడు జాబిలి కోసం ఆకాశం వల్లే శ్రీహరి గారితో తీసిన చివరి చిత్రం, దాంట్లో కూడా ఒక మంచి మెసేజ్ పాస్ చేశాను. ఒక తండ్రి కొడుకుల మధ్యలో ఉండేటటువంటి ఒక ఎమోషన్ని అద్భుతంగా పాస్ చేశాను. అండ్ ఫన్ టు రన్ అని ఒక సినిమా ఇంకా రిలీజ్కి ఉంది, అది రిలీజ్ కాలేదు. జీవితంలో ఏదో సంతోషంగా ఉండాలంటే ఫన్ కావాలి, గెలవాలంటే మాత్రం రన్ కావాలని ఒక చిన్న మంచి యూత్కి ఒక మంచి మెసేజ్గా తీశాను. ఇది కూడా ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా మెసేజ్గా తీసాను. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీరు నార్మల్గా ప్లేట్లో అన్ని మీల్స్ పెట్టి రకరకాలు పెట్టినప్పుడు అందులో ఒక దాన్ని ఏమంటారు, కాకరకాయ ముక్క పెట్టారనుకోండి తింటారు. బట్ డైరెక్ట్ ఇవ్వడమే కాకరకాయ చూసే ఇచ్చారనుకోండి, అది కొంచెం ఏంటి అని చెప్పి అనుకుంటారు. సో ఇప్పుడు కూడా అలాగే ఉంది. కంప్లీట్ ఒక అవుట్ అండ్ అవుట్ ఇది సోషల్ మెసేజ్, కంప్లీట్ ఒక మెసేజ్ ఇవ్వడానికి పిలిచారు. నార్మల్ గా పిలిచి క్లాస్ ఇస్తాను అని చెప్తే ఎవరు వస్తారు థియేటర్స్ కి? కాకరకాయతో పోల్చారు కదా, కాకరకాయ పెడితే తింటారు, కాకరకాయ జ్యూస్ పెడితే తాగకపోవచ్చు అని ఒక సెన్స్ లో మాట్లాడారు కదా మీరు. కాకరకాయ ఎంత హెల్త్ మీకు తెలుసా? ఒక డయాబెటిక్ పేషెంట్కి ఇప్పుడు ఎంత ఒక ఆయుర్వేద మెడిసిన్ అది. మాది కూడా మంచి ఒక ఆయుర్వేద మెడిసిన్ లాంటి సినిమా. ఖచ్చితంగా దీన్ని కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఆ తీసుకునే వాళ్ళే ఈ సినిమాని మోసుకెళ్తారు ఖచ్చితంగా. ఓకే చాలా గట్ ఫీలింగ్ తోనే ఉన్నారు. బట్ రీసెంట్ గా HCU ఇష్యూ అయింది. ఖచ్చితంగా మీరు అది అయ్యి 2 నెలల్లో ఎంత అవుతుంది, 2 నెలల్లో మీరు సినిమా స్టార్ట్ చేసి స్టోరీ రాసి దాన్ని తీసేసి రిలీజ్ కి పెట్టడం అనేది అసాధ్యం. అది ఎంత గొప్ప రాజమౌళి గారు లాంటి వారి వ్యక్తికి కూడా అసాధ్యం. ఇది ఖచ్చితంగా మేము అయితే బిలీవ్ చేయట్లేదు, HCUకి సంబంధం లేదు. బట్ కంప్లీట్ గా సింక్ అవుతుంది. ఎందుకంటే
ఇప్పుడు హెచ్సియు భూముల విషయంలో 400 ఎకరాలు కూడా ఏంటంటే ఐటీ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. సో అది కూడా సేమ్ మీరు ఇప్పుడు రఘుబాబు గారు ఎలా అయితే చెప్తున్నారో అక్కడ అదే మీ రాత మారిపోతుందని బిత్తిరి సత్తి చెప్తున్నారు. మన ఊరికి ఐ మీన్ మనం గారెల గంపలో పడ్డాం, మనకి డెవలప్మెంట్ అవుతుంది ఏదో అవుతుందని చెప్పారు అడవులు కొట్టేసి. అక్కడ కూడా సేమ్ అడవులు కొట్టేసి అదేం డెవలప్మెంట్ అని చెప్పి సమ్మెట్ గాంధీ గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే క్వశ్చన్ చేశారు హెచ్సియు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ. కోర్టు అయితే ఇక్కడ స్టే ఇచ్చింది, అది పక్కన పెట్టండి. సేమ్ సిమిలర్ గా సింక్ అవుతున్నాయి. అంటే నేను ఇంకొక గమనించింది ఏంటంటే కింద ప్రొడ్యూసర్స్ ఇద్దరు పేర్లు వెనక రెడ్డి అని ఉంది, ఇక్కడేమో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఏంటి ఇదంతా అని చెప్పి హోల్ సినారియో మిమ్మల్ని అడుగుతాను. ఓకే, అయితే వాస్తవం ఏంటంటే మల్లికార్జున్ రెడ్డి అండ్ విష్ణువర్ధన్ రెడ్డి వాస్తవంగా పొలిటికల్కి ఎలాంటి సంబంధం లేని పర్సన్స్ వీళ్ళు. ఒక ఆయనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక ఆయనేమో మల్లికార్జున్ రెడ్డి గారు ఏమో 3D మోల్డర్, ఆయన సినిమాకి 3D మోల్డింగ్ చేస్తుంటాడు ఆయన. సో అది పక్కన పెడితే ఈ సినిమా యాక్చువల్లీ ఏంటంటే మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు SCL దాని ప్రాబ్లం ఉంది, దానికి మేము బిఫోర్ అంటే జనవరి 2కి మా సినిమా కంప్లీట్ అండి, షూట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నా ఆలోచన ఇప్పటిది కాదండి, ఇది ఒక 3 years బ్యాక్. ఈ ఆలోచన నాకు ఎలా పుట్టింది అని అంటే సూర్యాపేటలో దుచ్చర్ల సత్యనారాయణ అని చెప్పని నిన్న మేము టీజర్ లాంచ్కి ఆయన పిలిచి సన్మానం చేసినాము. దుచ్చర్ల సత్యనారాయణ అనే ఒక వ్యక్తి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత, రిటైర్డ్ కాకుండా ముందు నుంచే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పటి నుంచే తన సొంత 70-80 ఎకరాల ల్యాండ్ని అడవిగా మలిచేసిండు. పక్షులకు జీవరాశికి అంకితం చేసేసిండు. అందులో నుంచి ఏది కూడా ప్రతిఫలం ఆశించకుండా ఓన్లీ ఎన్విరాన్మెంట్కి వదిలేసిండు దాన్ని. అది నేను ఒక ఏదో ఇంటర్వ్యూలో దాన్ని చూశానండి. అది చూసినప్పుడు నన్ను ఇన్స్పైర్ చేసి ఇప్పుడు ఇంత కష్టపడిన ఒక అడవిని సృష్టించుకున్నాడు కదా, అడవిని తీసేయాలన్నప్పుడు ఎమోషన్ ఎలా ఉంటుంది, అది జనాలకు ఎంత కనెక్టివిటీ ఇస్తుంది అంటే ఇలాంటి ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లోపల ఆలోచన రావాలి. అంటే అడవి మీద ప్రేమ పెరగాలి. వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో ఒక మినిమం ఒక 1000, 500, 100 అట్లా కొన్ని చెట్లు నాటాలి ప్రతి ఒక్కరు. ఈరోజు ఎంత ఆక్సిజన్ ఎంత అవసరమో, మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఆక్సిజన్ వచ్చేది చెట్ల నుంచి. ఇలా మనం ప్రాణవాయువుగా మలుచుకొని మనం బతుకుతున్నామంటే ఆక్సిజన్ నుంచి. అమ్మ జన్మనే ఇస్తుంది, కానీ ప్రకృతి మనకు జీవితాన్ని ఇస్తుంది. ఆ సెన్స్ కొద్దీ సినిమా రాయాలని చెప్పి రాసినాం తప్ప కానీ ఏదో ఒక సమస్యను తీసుకొని నేను సినిమా రాయలేనండి. అసలు ఈ మీరు చెప్పిన టాపిక్కి సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదు. సంబంధం ఉండదంటే లింక్ అవ్వచ్చు మేబీ. ఏంటంటే ఎవరు నేను కించపరచడం కోసం సినిమా తీయలేదు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇదే సినిమా మీరు ఒక సంవత్సరం తర్వాత రిలీజ్ చేసి ఉంటే ఎవరు కూడా లింక్ చేయరు. అవును, హెచ్సియుకి సంబంధమా లింక్ చేయరు. మీరు అది క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వదిలేస్తారు. అవును, ఏంటంటే కరెక్ట్ గా ఈ సినారియో 2 months అయ్యింది, ఇంకా కోర్టులో నడుస్తున్న టైంలో రిలీజ్ అవడం వల్ల ఏంటంటే పోనీ ఇది మీరు ఆ ఉద్దేశంతో తీయలేదనే క్లారిటీ మాకుంది. బట్ దానికి మ్యాచ్ అవుతుంది, ఈ టైంలో కొంచెం వ్యతిరేకించినట్టు, తెలంగాణ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టు ఉందేమో అనే అనుమానం మీకు వస్తుంది. మరి దాన్ని మరి ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? నిన్న కూడా కొండా సురేఖ గారిని అండ్ పొన్నం ప్రభాకర్ గారిని వీళ్ళందరినీ మేము కలవడం జరిగిందండి. ట్రైలర్ చూపించడం, పొన్నం ప్రభాకర్ గారికి ట్రైలర్ చూపించడం జరిగింది. నేను స్టోరీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఆయన బయట కూడా ఇచ్చాడు, ఆ బయట కూడా నేను రిలీజ్ చేస్తాను రేపు మాకు. సో వాళ్ళు కూడా ఏమన్నదంటే జనాలకి ఇది అవసరం అంటే దానికి సమస్య ఏంటో, దానికి దేనికోసం కట్టాలనుకున్నారో, దీనివల్ల ప్రాబ్లం అయిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమా ఇలాంటి సినిమా మాత్రం జనాలకు అవసరం అని చెప్పిండండి. ఎందుకంటే చెట్టు నాటద్దని ఎవరంటారని నాకు అర్థం కాదు. నేను చెట్టు నాటాలి, చెట్టును ప్రేమించాలి, చెట్టును మన కుటుంబం అనుకోవాలి. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తాను మీకు. మన స్టేటస్ కోసము చిన్న మనం మాట్లాడుకుంటే, అంటే నేను కించపరచాలని చెప్పట్లేదు, మన స్టేటస్ కోసమో మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో కుక్క పిల్లని, ఒక పిల్లిని, ఇట్లా రకరకాల జీవుల్ని మనం పెంచుకుంటాం. మరి ఆయువునిచ్చే మొక్కను ఎందుకు పెంచుకోరండి? ఎందుకు పెంచుకోరు? దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకోరు? అది చెప్తున్నా సినిమాలో. కానీ నేను ఎవరిని నేను ఇందులో సినిమాలో నేను పక్కగా చెప్తున్నాను, గవర్నమెంట్ కించపరిచేది రాలేదు స్టోరీ. ఒక సమస్యను సృష్టించి ఆ సమస్యకు పరిష్కారం చెప్పా. మళ్ళీ ఇందులో నేను చెప్పేటప్పుడు కూడా ఒక కలెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ని సృష్టించి, గవర్నమెంట్ ఎంప్లాయ్ కలెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ని సృష్టించి ఆయన చెప్తాడు వీళ్ళకు అడిగిపోతున్నప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు, అమ్మ గవర్నమెంట్ కూడా తప్పేం లేదు దీంట్లో, వాళ్ళు ఒక 100 ఎకరాల ల్యాండ్ ఒక దానికి కావాలి, ఒక సంస్థ తీసుకొస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఆ ఏరియా బాగుపడుతుంది, మన స్టేట్కి ఒక ఆదాయం వస్తుంది అన్న సెన్స్ కొద్దే తీసుకొస్తారు ఎవరైనా. కానీ ఎవరు నాశనం చేయాలని తీసుకురారు అని చెప్పిన ఒక సెన్స్ ఉంటుంది. అని కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నేను సినిమాలో ఏం చేశానంటే రియల్గా ఉన్న అడవి కాదండి నేను సృష్టించింది, ఒక మనిషి సృష్టించిన అడవి.
గవర్నమెంట్ నీకు రికార్డ్స్లో ఏమని రాసి ఉంటుంది, ఇది అసైన్మెంట్ ల్యాండ్ అని రాసి ఉంటుంది తప్ప కానీ ఇది ఒక అడవి అని రాసి ఉండదు. ఎందుకంటే అది సహజ సిద్ధంగా పుట్టినటువంటి అడవి కాదు కదా, అది అవును. ఒక మనిషి సృష్టించిన అడవి కాబట్టి గవర్నమెంట్ రికార్డ్స్లో ఇక్కడ రాసి ఉంటుంది. అందుకే కలెక్టర్ చెప్తాడు గవర్నమెంట్ కూడా తప్పేం లేదమ్మా, అది అసైన్మెంట్ ల్యాండ్ అని రాసి ఉంటుంది తప్ప అడవి అని రాసి ఉండదు. కాబట్టి వాళ్ళు ఒక అర్జీ పెట్టుకున్నప్పుడు మాకు ఒక ఫ్యాక్టరీకి ప్లేస్ కావాలన్నప్పుడు ఇక్కడ ఉందని చెప్పి గవర్నమెంట్ చూపిస్తుంది అంతే. ఉంది, బాగుంది మీరు చెప్పిన లెక్కల వైజ్ అయితే ఓకే బాగానే ఉంది. బట్ థింగ్ ఏంటంటే తర్వాత తెలుస్తుంది కదా అందులో అడుగు ఉందని తెలుస్తుంది. అప్పుడైనా గవర్నమెంట్ డెసిషన్ వెంటనే మార్చుకోవాలి. మార్చుకుంటుంది. ఇప్పుడు వాస్తవం అంటే ఇప్పుడు స్టే వస్తుంది, గవర్నమెంటే స్టే ఇస్తుంది. ఆ అడవికి వాస్తవంలో లాస్ట్కు అడవిని కాపాడుకుంటారు, దాన్ని ఎవరు నాశనం చేయరు, దాన్ని ఎవరు దానికి కించపరచాలని చూడరు. బట్ కాకపోతే ఒకవేళ అయితే దాన్ని ఏం చేయొచ్చు, ప్రజలు దానికోసం ఏం చేయాలి, ప్రజలు ఫస్ట్ ప్రకృతిని ప్రేమించడం అలవాటు కావాలనేది నా సెన్స్ అండి. అడవులు ఏడైనా తడవి మీరు గొడవలు చేయకుండా చెప్పట్లేదు నా సినిమాలో. ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. ఓకే, ఆ ప్రకృతిని ప్రేమించండి. అంటే మీరు చాలా మంచి ఉద్దేశంతో తీస్తున్నారు సినిమా, అర్థమవుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇదే హెచ్సియు వివాదం అయిన తర్వాత ఒక వారం తర్వాత ఎన్విరాన్మెంటల్ డే జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు అనుకోండి స్పీచ్ ఇమ్మని. రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అవ్వరు, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. ఈ టైంలో ఆల్రెడీ ఇది అవుతుంది, దీని మీద కొంచెం నెగిటివిటీ ఉంది ప్రజలు. సో ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయినా ఒక గవర్నమెంట్ అయినా కూడా బ్యాలెన్స్ చేయాలి, అందరినీ బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఐటీ డెవలప్ చేస్తే మీరు అన్నట్టే మనకి లాభాలు వస్తాయి, ఇక్కడికి ఆదాయం తీసుకురావచ్చు స్టేట్ కి, దాన్ని మనం పేదల కోసం వాటి కోసం డెవలప్మెంట్ కోసం రోడ్ల కోసం దేనికోసం ఖర్చు పెట్టచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఇదే రేవంత్ రెడ్డి గారు విత్ ఇన్ 1 month లో రమ్మన్నారు అనుకోండి స్పీచ్ ఇవ్వమని, నేను పర్యావరణ రక్షణ గురించి మీరు స్పీచ్ ఇవ్వండి అంటే ఆయన ఎవరో, ఎందుకంటే వద్దు ఇలా అవుతుందని. సో ఇది కూడా అలాగే సింక్ అవుతుంది కరెక్ట్ గా హెచ్సియు టైంలో మీరు రిలీజ్ చేయండి. మంచిగా వచ్చినాయి సార్ మీరు. మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మేము ఆల్రెడీ మన కాంగ్రెస్ లీడర్స్తో కొంతమందిని మాట్లాడినాం. మేము ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి మాకు సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. ఎందుకంటే చిల్డ్రన్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా, నేను పిల్లల్ని ఎక్కువ దీంట్లో ఇంక్లూడ్ చేసిన సినిమాలో. సో సీఎం గారిని కలవడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. తనకు కూడా సార్కి కూడా నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ చెప్తా నేను డెఫినెట్గా. ఇది అంటే కేవలం ఒక జరిగిన డ్రామాని, రియల్గా జరిగిన ఒక డ్రామాని ఎవరి మీదనో బురద జల్లడం కోసం మాత్రం నేను చేసిన ప్రయత్నం కాదు. ఇది జనాలకు అవసరమైన ప్రయత్నం మాత్రమే చేశానంటే నేను జనాలకి ఇప్పుడు ఏది అవసరం అదే ప్రయత్నం చేశాను తప్ప ఎవరి మీద బురద జల్లడం కోసం, ఎవరిని కించపరచడం కోసం సినిమా తీయలేదు. ఓకే, యా, క్యారెక్టర్స్ విషయానికి వద్దాం, క్యారెక్టరైజేషన్స్. ఇప్పుడు సమ్మెట్ గాంధీ గారి క్యారెక్టర్ ఉంది, మీరు ఒక వ్యక్తి క్రియేట్ చేసిన అడవి అని అన్నారు. సమ్మెట్ గాంధీ గారు అది అవునండి, బికాజ్ ఆయన విరిగిపోయిన మొక్కను కూడా అతుకుతున్నారు, అది మళ్ళీ చచ్చిపోకూడదు అని చెప్పి దాన్ని అతికిస్తున్నారు. అక్కడ చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట చిన్న దానిలోనే. అండ్ ఇంకోవైపు మన నాగదుర్గ క్యారెక్టర్ కూడా అంటే పిల్లల్ని ప్రకృతిలో తీసుకెళ్లి బోధిస్తూ ఉంటుంది. నాకు తెలిసి క్లాస్ రూమ్ టీచింగ్ కాకుండా కొంచెం నేచర్ని చూపిస్తూ, బికాజ్ డీటెయిలింగ్ మీరు చూపించారు కాబట్టి. ఏంటి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏముంటుందండి? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా గాంధీ గారు భూమయ్య అనే క్యారెక్టర్ రోల్ ప్లే చేస్తున్నారండి. అది ఒక మనిషి అంటే ఇప్పుడు దూసల సత్యనారాయణ గారి పేరు పెట్టకుండా అలాంటి ఒక క్యారెక్టర్ని సృష్టించుకొని నేను కథలో ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక అసైన్మెంట్ ల్యాండ్లో చిన్నప్పటి నుంచి ఆయన 12 ఏళ్ల వయసులో నుంచి ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటూ వెళ్తే ఒక 50-60 సంవత్సరాలు గడిచేసరికి అది వనంగా మారిపోతుంది. ఆ అడవి ఇప్పుడు ఈ ఊరికి జీవనాధారం అవుతుంది. ఆయనకు అడవి సృష్టించాలన్న ఆలోచన ఎందుకు వస్తుందనంటే ఆ ఊరికి వనరులు చాలా దూరంలో ఉంటాయి అన్నమాట. వనరులు చాలా దూరంలో ఉండేసరికి ఊరోళ్ళంతా వలస వెళ్తుంటారు పట్టణానికి. ఆయన చిన్నప్పుడు తట్టుకోలేక ఆ 12 ఏళ్ల వయసులో ఆయన మదిలో వచ్చిన ఒక ఆలోచన చెట్టు. అలా ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటూ 60 సంవత్సరాల వరకు అది అడవిగా మారుతుంది. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో పుట్టిన ఎవరైనా సరే ఆ జీన్స్తో పుడతారు కదండి. ఆయన మనవరాలే ఈ హరిత టీచర్. ఆ తాతయ్య మీద ఉన్నటువంటి ఆ తాతయ్య ప్రకృతి మీద ఉన్న ప్రేమ ఈమె కూడా అవపోషణ చేసుకొని ఈమె ఎన్విరాన్మెంట్ మీద పీజీ చేస్తుంది. కానీ వీళ్ళ పేరెంట్స్ చనిపోవడం వల్ల తాతయ్యకు చేదురువాదురుగా ఉంటూ అదే ఊర్లో ఉన్నటువంటి స్కూల్లో ఒక వాలంటీర్ టీచర్గా పనిచేస్తుంటుంది. సో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఆల్రెడీ పీజీ చేసింది, అదే ఫ్యామిలీలో పుట్టింది. పిల్లలకు ఏం చెప్పినా ప్రకృతిని సంబంధిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ చెప్తూ ఉంటుంది అనమాట. మనం చెట్లను అడాప్ట్ చేసుకోవాలి, చెట్లకు ప్రాణం ఉంటుంది, అది ఇది అని చెప్పి అలానే చెప్తూ ఉంటుంది వాళ్ళకి. అలాగే మోటివేషన్ చేస్తూ ఉంటుంది. ఈ స్కూల్ నుంచి పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళాలంటే అడవి మార్గానే పిల్లలు రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా అడవితో ఆడుకోవడం, అడవిలో బంధాన్ని పైన వేసుకుంటారు. సో ఇప్పుడు అలాంటి అడవి పోతుందంటే ఆ ఊరి పిల్లలకి, ఆ సృష్టించిన భూమయ్యకి, ఆ మనమరాలకి ఆ ఎమోషన్ ఎట్లా ఉంటుంది, ఆ బాధ ఎట్లా ఉంటుంది, ఆ ఊరితో దాంతో ఇప్పుడు అడవితోటి లబ్ధి పొందుతున్నటువంటి కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళంతా దానికోసం ఎట్లా కష్టపడతారు, ఎట్లా పోరాడతారు అనేది సినిమా స్టోరీ అండి. యాక్చువల్లీ మీకు మొత్తం ఓవరాల్గా స్టోరీ చెప్పేసా. ఎందుకు చెప్పానంటే ఇది సినిమా స్టోరీ నేను దీన్ని సస్పెన్స్గా చెప్పాల్సిన అవసరం లేదండి. దీన్ని ఫ్యాక్ట్, అదే ఎమోషనల్ రైడ్ కాబట్టి ఎమోషన్స్ అనేది మీరు చెప్పలేరు, రైట్, అది మేమే ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఓకే, బాగుందండి, చాలా బాగుంది. బట్ థింగ్ అండ్ ఇంకోటి మీరు ఇంకో మాట చెప్పారు కదా ఇందాక, చెట్టుకు అంటు కట్టడం అంటారు దాన్ని. అవునవును, అంటే ఒక విరిగిపోతే అంటు కడుతున్నాడు అంటే నిజంగా ఒక అడవిని సృష్టించిన మనిషికి కొమ్మ ఎదిగినా కూడా తట్టుకోలేడండి ఆయన. అసలుంటప్పుడు ఆ చెట్టుకు ప్రాణం పోస్తుంటాడు ఆయన. ఆ ప్రాణం పోసే సెన్స్ని మొత్తం అడవంతా సృష్టించి చూపించలేను కదా. ఒక అడవినంతా సృష్టించినట్టు చూపించాలనుకుంటే నా దగ్గర ఉన్నట్టు బడ్జెట్ సరిపోదు. నాకు గ్రాఫిక్స్ వేసి అది చేసి అంత లేదు. ఒక సెన్స్లో చెప్పాలి దాన్ని, ఎట్లా చెప్పాలని చెప్పి ఆ సెన్స్లో చెప్పడం జరిగింది. మీలో కూడా ఒక పర్యావరణ ప్రేమికుడు ఉన్నాడు ఎప్పటి యా నుంచో? యా యా నా ఇప్పుడు వాస్తవంగా నేను తీసిన ప్రతి సినిమాలో అడవిని నేను సస్పెన్స్ థ్రిల్లర్ తీసిన అడవి బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. జాబిలి కోసం ఆకాశం వల్ల శ్రీహరి గారు నక్సలైట్ క్యారెక్టర్ చేశారు అందులో, అది అడవి బ్యాక్డ్రాప్లోనే జరుగుతుంది. అండ్ ఫన్ టూర్ అని కూడా కొంచెం జస్ట్ ఒక చిన్న, నేను ప్రకృతిని కంపల్సరీ ఇన్బుల్ట్ చేస్తానండి. అంటే ఇప్పుడు నా టీం కూడా ఏమంటారు తెలుసా, స్టోరీ ఉంది రేపు నెక్స్ట్ సినిమా ఒక ఏం చేస్తున్నా నా టీం ఏమంటారు తెలుసా, అడవిలో ఉందా అంటారు. అంటే ఇప్పుడు కాదు సార్, మీకు ఏమన్నా ఐ మీన్ మీరు పెరిగిన ప్రాంతంలో దగ్గరలో ఏమన్నా అడవులు ఉండడం లేదంటే నేను అడవి ప్రాంతంలోనే పుట్టానండి. ఎక్కడ నా విలేజ్లో వాస్తవంగా వచ్చేసి నా ఓన్ ప్రాపర్ వచ్చేసి జగ్గాసాగర్ అనే విలేజ్ అండి, మిట్పల్లి మండలం, పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల జిల్లా. మా ఫాదర్ గారు ఎండిఓ ఉండే లక్ష్మీనారాయణ అని చెప్పని, కొరట్ల రిటైర్డ్ అయ్యండి 2008లో. సో నేను పుట్టింది పెరిగిందంతా విలేజ్లో, జగ్గసాగర్ గ్రామంలో పుట్టి పెరిగాను. తర్వాత మా నాన్న జాబ్ పర్పస్ మేము అంతా జగిత్యాలో సెట్ అయిపోయాం. మేము సెట్ అయిపోయి నేను ఇక 1997 నుంచి హైదరాబాద్ క్యాంపస్ పోయి, తర్వాత ఇక సినిమా ఫీల్డ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఫస్ట్ ఆర్టిస్ట్ అదేమని వచ్చిన డైరెక్టర్ మారిన. నేను పెరిగిన వాతావరణం అంతా ఎన్విరాన్మెంట్లోనే పెరిగాను కాబట్టి నాకు దాంతో చాలా బంధం ఉంది అండి ఎన్విరాన్మెంట్ గురించి. కంపల్సరీ అది ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్తుంటే ఆ ఎన్విరాన్మెంట్ కొద్దిగా మిస్ అవుతుంది నాకు. ఆ ఫీల్ కూడా నాకు చాలా ఉంది. ఇవన్నీ ఆలోచనలే నాకు ఈ స్టోరీని రాయడానికి దోహదపడ్డాయి. సూపర్. సో ఇప్పుడు మీరు సినిమాల్లోకి వచ్చి ఒక 15-20 సంవత్సరాలు అవుతుంది సార్? దాదాపు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏంటంటే నెంబర్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కంటే తీసిన సినిమాల సంఖ్య పెరుగుతుంది. అవును, మీరు సంఖ్య చాలా తక్కువ. అవును. ఎందుకు, దానికి కారణం ఏం చెప్తారు? అంటే యాక్చువల్ ఏంటంటే నేను అది దేవుడు నన్ను గట్టిగా ఎత్తుకోవట్లేదా, ప్రకృతి నాకు కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదా తెలియదు, కానీ నేను ప్రయత్నం చేస్తున్నాను గట్టిగా. ఇంకోటి ఏంటంటే మేము ఆర్థికంగా చాలా వీక్, పెద్దగా సెట్ అయిన ఫ్యామిలీ ఏం కాదన్నట్టు. మా ఫాదర్ కూడా గాంధీవాది, ఎండిఓగా జాబ్ చేసినా మా ఫాదర్ పెద్దగా సంపాదించింది ఏం లేదు. మా నాన్న రిటైర్డ్ అయిన డబ్బులతో మేము ఇల్లు కట్టుకుని ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాం మేము. నాకు ఇప్పుడు పెళ్ళి, 2 పిల్లలు, ఇదంతా నాకు ఉంది కాబట్టి దీనికోసం ఏంటంటే కొంచెం నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది. కంటిన్యూగా దీని మీద నేను వర్క్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఆర్థికంగా కూడా నాకు కావాలి, చూసుకోవాలి కాబట్టి. సాంగ్స్ ఒకటి చేస్తూ ఉంటాను, కల్చరల్ యాక్టివిటీస్ ఒకటి చేస్తూ ఉంటాను కొంచెం డబ్బుల కోసం, మనకు కూడా అంటే జీవనాధారం గడవాలి కదా, దానికోసం చేస్తుంటాను అనమాట. సో ఇక ఒక సక్సెస్ కోసం వెయిటింగ్ అండి. ఒక మంచి ప్రజలు మంచిగా గట్టిగా ఎత్తుకొని ఒక మంచి సక్సెస్ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఇండస్ట్రీలో మంచి బాంబ్ బ్లాస్ట్లు, లేదంటే AK-47 గన్లు, లేదంటే కత్తులు, అంటే హింసను ప్రేరేపించే సినిమాలు మీరు ఈజీగా ఆడియన్స్ అటెన్షన్ ని గెయిన్ చేస్తాయి. ఒక ట్రైలర్ టీజర్ వచ్చినా అరే ఈ సినిమా బాగున్నట్టుంది టీజర్ అని చెప్పి చూస్తారు. థియేటర్స్ కి పుల్ చేస్తుంది ఫస్ట్ 3 days లోనే, బికాస్ ఇప్పుడు కలెక్షన్స్ కూడా మొదటి 3 రోజులే, తర్వాత సినిమా థియేటర్ లో ఉండట్లేదు. ఐ మీన్ బాగా హిట్ అయితే తప్ప ఉండట్లేదు. కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి, పాత నీరు పోతుంది, కొత్త నీరు వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ప్రకృతిని నమ్ముకుని సినిమాలు తీయడం, ఇంకా ఇలాంటి వాస్తవంగా చెడు జనాల మీద చాలా ప్రభావితం చేస్తుందండి. చెడు తొందరగా చొచ్చుకెళ్ళిపోతుంది. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అరిచేతిలోనే ప్రపంచం ఉంటుంది, ప్రపంచాన్ని అరిచేతిలోనే గెలికేస్తుండే ఫోన్లో. దీంట్లో ఏంటంటే మనం చూసేది కూడా ఏంటంటే అది మరి ఎక్కడ తప్పు జరుగుతుందో, అంటే వాస్తవంగా ఏ వస్తువునైనా ఏదైనా కనుక్కుంటే అది ఖచ్చితంగా మనిషికి ఉపయోగపడడానికి కనుక్కుంటాడు, కానీ ఉపయోగం ఎంత ఉంటుందో దానికన్నా చెడు ఎక్కువ అవుతుంది. ఈ సోషల్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ ఇలాంటివి చాలా మనిషిని ప్రభావితం చేస్తుంటాయి. అందులో మంచి కన్నా ఎక్కువ చెడు ఎక్కువ పాపులేషన్ అవుతుంది. అది ఎందుకంటే తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనిషి సైకలాజికల్ ఫీలింగ్స్ ఎట్లుంటాయంటే, ఉదాహరణకి మనకి ఇక్కడ ఇచ్చడం మూత్రం పోయేరాదని రాసి ఉంటుంది, అది చూసినప్పుడు మనకు మూత్రం వచ్చి గుర్తొస్తుంది, పోయాలనిపిస్తుంది. అసలు సైకలాజికల్ మనుషులు ఉన్నారు ఇప్పుడు మన ప్రపంచంలో. చెడు ఎక్కువ తొందరగా అట్రాక్ట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు సినిమాలు కూడా కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చినాయి. అంటే ఇదర్ బాంబ్ బ్లాస్ట్లు, లేదంటే AK-47 గన్ను, లేదంటే కత్తులు, అంటే హింసను ప్రేరేపించే సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరేమో ఏమంటున్నారంటే అడవులను కాపాడదాం అంటున్నారు. ముందు మిమ్మల్ని మీరు సర్వైవ్ అయ్యేలా చూసుకోవాలి ఈ ఇండస్ట్రీలో. మరి ఈ ప్రకృతిని నమ్ముకుంటే ఎంతవరకు సర్వైవ్ అవుతారు అనుకుంటున్నారు? ఒకటి మీరు ఇందాక అడిగింది బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే 100 కోట్లు 1000 కోట్లు అని పోస్టర్ మీద వేసుకోవాలి, ఇట్లా బిజినెస్ కానీ చాలామంది బిజినెస్ కానీ ఆలోచించే ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో.
కొంతమంది ప్రొడ్యూసర్లు ఇందాక మీరు అన్నారు కదా ఆర్నారామూర్తి సినిమాలు ఇలాంటి సోషల్ మీడియాలో ఆ సినిమాలు కూడా జనాలు ఆదరించారు కదండి, వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి కదా. ఖచ్చితంగా వీళ్ళకి ప్రొడ్యూసర్స్ ఇప్పటికి మనం స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ప్రొడ్యూసర్ మీరు వినే ఉంటారు, నేను డబ్బుల కోసం ఈ సినిమా తీయలేదు, ఖచ్చితంగా జనాలకు ఒక మంచి సినిమా వెళ్ళాలి, మా టీంకు మంచి పేరు రావాలన్న ఉద్దేశం కొద్ది మాత్రమే సినిమాని తీసామని చెప్పానండి. ఖచ్చితంగా పెట్టిన డబ్బులు అయితే రిటర్న్ అవుతాయని ఒక నమ్మకం అవుతుంది. పెట్టిన డబ్బులు రాకపోతే అంత అంత బ్యాడ్ గేమ్ తీయలేదు మేము సినిమాని. ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారన్న నమ్మకంతో తీసినాం. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మంచితనం గురించి మీరు చెప్పారు, డబ్బుల కోసం కాదు, మేము మంచి సినిమా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు మీరు సబ్జెక్ట్ ఎత్తుకున్నప్పుడే ప్రొడ్యూసర్స్ ని కలిసిన తర్వాత చెప్పారు ఈ సబ్జెక్ట్ వచ్చిందా ముందే? ప్రొడ్యూసర్స్ కి నేను ఫస్ట్ చెప్పినప్పుడు డబ్బులు వస్తాయని మాత్రమే సినిమా నేను అనేది మీ ధైర్యం ఏంటనేది, అంటే నా ధైర్యమా? ప్రొడ్యూసర్ రాడు కదా డైరెక్ట్, నేను అడవిని కాపాడడం కోసం ఒక సినిమా నేను ఇందాక స్టార్ హీరో ఉండరు, ఎవరు ఉండరు ఇందాక చెప్పాను కదా, సినిమా ఫీల్డ్ లో నాకు ఒక మంచి గుర్తింపు రావాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన చేస్తాను సార్. ఫస్ట్ నాకు మంచి గుర్తింపు రావాలంటే కొంచెం డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తే అవార్డు వస్తుంది కదా, అవార్డు త్రూ అని నాకు మంచి గుర్తింపు వస్తుంది. గుర్తింపు వస్తే నాకు అప్పుడు మంచి మంచి సబ్జెక్టులు ఏమైనా చేయొచ్చేమో ఆలోచన కొద్దీ ఈ సబ్జెక్ట్ని రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ ప్రొడ్యూసర్స్కి లైన్ చెప్పినప్పుడు ఫస్ట్ నేను చెప్పిన మాట ఏంటంటే, ఇలా ఈ సినిమాకు డబ్బులు వస్తాయనే ఉద్దేశం కొద్దీ సినిమా చేయొద్దు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఒక మంచి స్టోరీ కావాలి మాకు, మంచిదంటే ఎట్లుంటుందని అడిగాను వాళ్ళకి. ఒక మంచి మెసేజ్ లాంటిది అంటే, మెసేజ్ స్టోరీ చెప్తే ఎవరు తీస్తారన్న ఈ రోజుల్లో తీయరు, ఈ రోజుల్లో ఎవ్వరు తీయరు. కమర్షియల్ సినిమాకి ప్రియారిటీ ఇస్తారు తప్ప కానీ ఒక మెసేజ్ ఎవరుంటాడు సినిమా చేస్తామంటే ఎవరు కూడా ప్రియారిటీ ఇయ్యడు. అంటే లేదు నువ్వు స్టోరీ చెప్పు, నచ్చితే ఖచ్చితంగా పెడదామని చెప్పని మల్లికార్జున చెప్పిన తర్వాత నేను స్టోరీ ఒక 1.5 hours ఏమో నేరేషన్ ఇచ్చిన. అదిరిపోయింది అన్న సబ్జెక్టు, ఎందుకు జనాలు ఆదరించారు దీన్ని చూద్దాం, ఎందుకు ఆదరించారో చూద్దాం, దాన్ని కూడా చూద్దాం మనం, ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పిండు. ఓకే యాక్చువల్లీ ఏంటంటే నేను కూడా దీన్ని కమర్షియల్గా ఆలోచించాను, నేను కూడా కమర్షియల్గా ఆలోచించాను, ప్రొడ్యూసర్స్ కాదు, నేను కూడా కమర్షియల్గా ఆలోచించి సినిమా చేయాలి, నాకు గుర్తింపు రావాలి ఖచ్చితంగా. ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చినా ఒక గుర్తింపు వస్తే చాలన్న ఉద్దేశం కొద్ది మాత్రమే సినిమాని తీసాం, కానీ మేమేదో సంపాదించేద్దామని మాత్రం సినిమా తీయలేదండి ఇది. ఓకే పక్కగా సార్ ఇప్పుడు ఓటీటీ కూడా నార్మల్గా చెప్తున్నాను, ఇప్పుడు థియేటర్స్ ఫుల్ చేస్తుందా అనే క్వశ్చన్ ఫస్ట్ రైజ్ చేశాను. ఇలాంటి సబ్జెక్ట్కి అంటే టికెట్ పెట్టుకుని ఒక ఆడియన్స్ వస్తాడా అని. ఈవెన్ ఓటీటీలో చూడొచ్చు, ఓటీటీలో రిలీజ్ చేస్తే చూస్తారు, బట్ ఓటీటీ వాళ్ళు కూడా తీసుకోరు ఇలాంటి సబ్జెక్టులు బేసికల్లీ. మీకు మరి ఓటీటీ అయిపోయిందా, డీల్ అయిపోయిందా? కాలేదండి, ఇంకా ఏ డీల్ కాలేదు నాకు. అసలు వాస్తవంగా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదు నాకు, పక్కా చెప్తున్నా. నాకు ఇంకా ఏ సపోర్ట్ లేదు, ఇంకా ఏ డీలింగ్ కాలేదు. మాట్లాడుతున్నాం. మీకు చిన్న విషయం చెప్తాను, ఎలిఫెంట్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాని అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ఓటీటీలో ఇప్పుడు అది నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ సినిమా ఎందుకు నెంబర్ 1 స్థానంలో ఉందంటే, ఆ సినిమా ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ టీం ఏం చేశారంటే అవార్డ్స్కు దానికి దీనికి పంపిస్తే దానికి మంచి అవార్డు వచ్చింది. అవార్డు వచ్చిన తర్వాత ఓటీటీ వాళ్ళు పిలిచి మరి ఆ సినిమాను కొనుక్కున్నారు. ఓకే, ఎందుకంటే నీకు ఓటీటీలో ఫ్యామిలీస్ చూస్తున్నారు కంపల్సరీ. మంచి సినిమాని ఫ్యామిలీలు ఖచ్చితంగా చూస్తారండి. చెడు థియేటర్లో ఒక ప్రేరేపిస్తుంది కావచ్చు కానీ ఓటీటీలో ప్రేరేపించదండి. చెడు సినిమాకు ఓటీటీలో ఎక్కువ పెద్ద ప్రియారిటీ లేదు. ఇప్పుడు అందుకే మన మలయాళ సినిమాలో ఓటీటీ స్టోరీ టెల్లింగ్ అంటే ఫ్యామిలీ డ్రామా సినిమాలకు ఎక్కువ ప్రియారిటీ ఉంది ఓటీటీలో. ఖచ్చితంగా మా సినిమాని ఓటీటీలో తీసుకుంటారు అన్న ఒక నమ్మకం మాత్రం మాకు గట్టిగా ఉందండి డెఫినెట్గా. ఎందుకంటే ఇది డెఫినెట్గా పక్కా చెప్తున్నా, ఈ సినిమా ఫ్యామిలీస్ ఖచ్చితంగా ఓటీటీలో అద్భుతంగా ఎంజాయ్ చేస్తారండి సినిమాని. ఎంజాయ్ అంటే వాళ్ళు ఏదో ఆనందం కాదు, వాళ్ళకు ఒక ఎమోషన్ కనెక్టివిటీ దొరుకుతుంది సినిమా ద్వారా, ఒక సంతృప్తి లాస్ట్ దొరుకుతుందండి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు రాజు నరేంద్ర గారు ఇప్పుడు 4 సినిమాలు అంటే ఇప్పుడు 25 సంవత్సరాల మధ్యలో 4 సినిమాలు, ఆ 4 సినిమాలతో మీరు సంపాదించుకుని, మీరు ప్రొడ్యూసర్ కూడా కాదు, మీరు సంపాదించుకుని ఒక డైరెక్టర్ గా ఒక టెక్నీషియన్ గా మీరు పనిచేసి సంపాదించుకున్నది 25 సంవత్సరాలు సర్వే అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు, ఖర్చులు కొనుక్కోవడానికి కూడా సరిపోదు. మీ మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి మరి? వాస్తవం ఏంటంటే మా ఇంట్లో మా మదర్ అండి, మెయిన్ మదరు, మా బ్రదర్ నాకు వెల్ సపోర్టర్స్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత, మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు అసలు ఇంటి గురించి అసలు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మా నాన్న నన్ను ఇబ్బంది పెట్టలేదు, నేను ఇంటికి ఏం పెద్దగా ఏమి ఇచ్చింది లేదు. మా నాన్నకి మంచి సాలరీ ఉంది, వచ్చిన సాలరీతో మా అమ్మ వాళ్ళంతా మంచిగా సెటిల్ అయిపోయారు. మా బ్రదరు సిస్టర్కి మ్యారేజ్ చేసినాం. బావ నారాయణ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. మా తమ్ముడు ఐటీ దాంట్లో విప్రోలో టీమ్ లీడరు, వాళ్ళు వెల్ సెటిల్డ్. నేను కొన్ని ఇండస్ట్రీలో ఉన్నానండి. నాకు మా తమ్ముడు నుంచి కూడా మంచి గట్టి సపోర్ట్ ఉంటుందండి. నాకు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మా తమ్ముడు మంచి సపోర్ట్ ఉంటుంది. మా మదర్ కూడా ఇప్పటికీ మా మదర్ ఇంటి గురించి నాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టదండి. మా మదర్కి వచ్చే పింఛన్ నుంచి ఇంకా నా పిల్లల్ని వాళ్ళని మా మదర్ ఇంకా పోషిస్తుంది ఇప్పటికి స్టిల్. అది నాకు మంచి సపోర్ట్ అండి. మా అమ్మకు నేను ఇక ఎంత చెప్పినా తక్కువేనండి. మా అమ్మ ఇప్పటికి నన్ను ఇబ్బంది పెట్టకుండా మా ఫ్యామిలీని చూసుకుంటుంది. నన్ను ఇప్పటికి కూడా అరే నాకు డబ్బులు కావాలి పంపురా అని చెప్పని ఎప్పుడు మా అమ్మ నన్ను ఇంతవరకు అడగలేదండి.
జస్ట్ నా సర్వేయర్, నేను గెలవడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నా. ఆ డబ్బులు ఆ యూట్యూబ్ ద్వారా అక్కడక్కడ నేను వర్క్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను. సో అమ్మ మీద కూడా త్వరలో సినిమా తీస్తారు అయితే. డెఫినెట్గా ఇస్తానండి. ఓకే, ఇంకా సాంగ్స్ ఏదో డైరెక్షన్ చేస్తారని విన్నాం, ఫోక్ సాంగ్స్ అని. అవునవును. సో ఎన్ని సాంగ్స్ చేసి ఉంటారండి ఇప్పుడు? దాదాపు 700 సాంగ్స్ వర్క్ చేసి ఉంటాను. ఓకే. అంటే సిడీ టైం నుంచి, నాట్ ఓన్లీ యూట్యూబ్, సిడీ కాలం నుంచి నేను సాంగ్ చేస్తున్నానండి. మాయదారి మైసమ్మ మళ్ళీ వచ్చిందని డిఆర్సి కంపెనీ వాళ్ళకు అందులో ఒక సాంగ్ చేశాను. తర్వాత యాక్టర్ కూడా చేశాను నేను, డాన్సర్, యాక్టర్ ఇవన్నీ చేశానండి నేను. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 400-500 సాంగ్లు చేసి ఉంటాను నేను. ఊర్మి ఛానల్కి, నివృత్తి వైబ్స్, సై టీవీ, లతా టాకీస్, ఇట్లా చాలా మంచి ఫేమస్ ఛానల్స్, యూట్యూబ్లో ఫేమస్ ఛానల్స్, ఆ ఛానల్స్ లాంటివి నేను వర్క్ చేసి ఉన్నా. ఇప్పుడు ఒక సాంగ్ కి ఎంత ఇస్తారు సార్ నార్మల్ గా డైరెక్షన్ చేస్తే? డిపెండ్ అంటే నేను వాస్తవంగా ఇప్పటికి నాకు రెమ్యునరేషన్ ఫిక్స్ కాలేదండి. సినిమాకి కానీ దేనికి కానీ నేను రెమ్యునరేషన్ ఏమైనా అడగానండి. అడగడానికి కూడా నాకు మోమాటం ఉంటుంది. వాళ్ళకున్న బడ్జెట్లో నాకు ముందే చెప్తారు, సరే ఇంత ఇచ్చుకుంటాం నీకు అన్న, నీకు ఇంత ఇచ్చుకుంటాం చేయండి అని. అంటే ప్యాషన్ నాకు, అది పిచ్చి. నాకు ఎప్పుడు కెమెరా పక్కన ఉన్నారా డైరెక్షన్ చేయాలన్న కోరికనే ఉంటుంది. ఒక పాటలో కూడా, ప్రతి పాటలో మీరు చూస్తే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో కూడా, ఇప్పుడు నేను చేసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ చేశానండి. చాలా యూట్యూబ్ ఛానల్లో లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేయాలంటే దాదాపు నన్నే కన్సల్ట్ అవుతారు. ఎందుకంటే మంచి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, లాస్ట్కి మంచి మెసేజ్ ఇస్తాడని అని చెప్పని నన్ను కన్సల్ట్ అవుతారు. పాట విని ఆ పాటకు ఇంకెట్లా ప్రజెంటేషన్ చేస్తే బాగుంటుంది చెప్పి రాసుకొని చేస్తాను నేను. సో దాంట్లో కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తాను నేను. ఓకే. కొన్ని ఉన్న వాళ్ళు, పెద్ద ఛానల్ వాళ్ళు కొంచెం మంచి రెమ్యునరేషన్ ఇస్తారు. లేని వాళ్ళు అన్న అది ఎంతే ఉంది తీసుకోండి అని చెప్పండి, అంతే ఉన్నా అంతే తీసుకొని చేస్తారు. సీరియస్లీ ఆ 4 నిమిషాల ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, 4 నిమిషాలు 5 నిమిషాలు, ఒక చిన్న మినీ సినిమాలకు బాగుంటాయి. ఇప్పుడు మీ సాంగ్స్ ఏవేవి ఉన్నాయి చాలా ఉండుంటాయి. నేను మామూలుగా అబ్జర్వ్ చేసి ఒక వ్యూవర్ గా చెప్తున్నాను, చాలా బాగుంటాయి. బట్ థింగ్ ఏంటంటే ఈ ఫోక్ సాంగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక కంప్లైంట్ విన్నాను నేను, కొంతమంది చెప్తుంది అంటే వీళ్ళు తీసినప్పుడు ఒక 50,000, 1 lakh లో తీసేసి సాంగ్స్ కూడా ఉంటాయి, 1 lakh లో తీసేసి సాంగ్స్ ఉంటాయి. బట్ సంపాదన మాత్రం క్రోర్స్ లో వచ్చిన సంపాదన ఉంటుంది. వాస్తవం చాలా మంది అది కొంచెం టెక్నీషియన్స్ వాళ్ళ ఒక శ్రమ దోపిడీ కింద చిత్రీకరించబడుతుంది. అంటే వాస్తవంగా దీనికోసం మేము ఒకటి సంస్థ కూడా ఏర్పరిచినాం అండి. TFDDU అని చెప్పిన ఒక సంస్థ ఇప్పుడు వస్తుంది కొత్తగా, లాంచింగ్ అని మొన్న రిజిస్ట్రేషన్ అయింది. దీనిలో ఏంటంటే సినిమా ఫీల్డ్ లాగానే వాళ్ళ కార్డులు ఇష్యూ చేసి, వాళ్ళకు ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి ఇంత ఇవ్వాలి, వీళ్ళు ఇంత వస్తే మన కాల్ షీట్ కూడా సేమ్ సినిమా లాగా 6 to 6 కాల్ షీటే చేయాలి. ఇప్పుడు ఫోక్ సాంగ్ ఎట్లుంటుంది అంటే, నీకు మధ్యాహ్నం 11 గంటల 12 గంటలకు ఏదో స్టార్ట్ చేస్తే ఒక్కోసారి రాత్రి 12-1 అవ్వదు షూటు. అదే రెమ్యునరేషన్ ఇస్తారు, అదే ఇస్తారు. అంటే వాస్తవం ఏంటంటే మెయిన్ ఆర్టిస్టులకు, మెయిన్ కన్నా ఈ చుట్టుపక్కల చేసే వర్కర్స్ ఉంటారు, సెట్ బాయ్స్, లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అండ్ ఈ కో ఆర్టిస్టులు, డాన్సర్స్, సైడ్ డాన్సర్స్, వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అదొకటే రెమ్యునరేషన్ చేయాలి వాళ్ళు. వాళ్ళకి ఇచ్చే 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలు లోపల వాళ్ళకి ఏమొస్తుంది? దాన్ని బాగా దృష్టిలో పెట్టుకొని ఇది చేస్తున్నాం. నేను దాని గౌరవ అధ్యక్షునిగా నేను ఉన్నా ఇప్పటికీ. వాళ్ళకు కూడా అంటే వాళ్ళని కూడా నేను అవన్నీ ఎదుర్కొని వచ్చినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కంపల్సరీ వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నానండి. ఇప్పుడు మన హీరోయిన్ నాగదుర్గ కూడా ఫోక్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది. సో ఏంటి సార్, ఎలా సార్ మీకు పరిచయం ఎక్కడి నుంచి? ఫోక్ సాంగ్ నుంచి. ఏ సాంగ్ నుంచి సార్? సక్కనుడు అని ఒక సాంగ్ చేసినాం. మీరు డైరెక్టర్? నేను డైరెక్టర్గా. ఆ సాంగ్ ఫస్ట్ సాంగ్ మా ఇద్దరు కాంబినేషన్లో. అప్పుడు చేసినప్పటి నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక మంచి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ అండి. మా ఇద్దరు మంచి కోఆర్డినేషన్ ఉంది. అట్లా చేస్తే ఒక 3-4 సాంగ్స్, మన లాస్ట్ టైం కూడా బతుకమ్మ సాంగ్స్ ఒక 6 సాంగ్స్ చేసిన అమ్మాయి తోటి, నేను 6 సాంగ్స్ చేసిన బతుకమ్మ సాంగ్స్. ఇక నన్ను మస్తు పిలుస్తుండే. ఈ స్టోరీ ఎప్పుడైతే అనుకున్నామో, ఈ స్టోరీ అనుకున్నప్పుడు ఒక మంచి కొత్త అమ్మాయి కావాలి నాకు, ఒక టీచర్ లుక్ ఉండాలి. అండ్ అమ్మాయిని చూస్తే నమస్కారం పెట్టుకోబుద్ది కావాలి, సంస్కారంగా ఉండాలి అమ్మాయి. మీరు నాగదుర్గ చేసే పాటలను చూసుంటారు కదా ఇప్పటికీ. ఒక్క పాటలో కూడా ఇంతవరకు ఒక మేల్ పర్సన్తో ఆమె నటించలేదు, ఇంతవరకు నటించలేదు. అండ్ ఆమెకంటే ఒక ఫ్యాన్ బేస్ తయారు చేసుకుంది. వాస్తవంగా సింగిల్గా సోలోగా ఫ్యాన్ బేస్ తయారు చేసుకోవడం అనేది చాలా కష్టం. ఆ అమ్మాయి ఒక ఫ్యాన్ బేస్ తయారు చేసుకుంది. ఆమెకు సమ్ లాక్స్లలో ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకు. సో ఇలాంటి అమ్మాయిని ఈ సినిమాకి బాగుంటుంది ఆ స్టోరీ అనుకున్నప్పుడు నాకు ఎందుకు ఆ అమ్మాయి కనబడింది అందులో. సో అప్పుడు వెళ్ళి ఒకరోజు రాఖీ పౌర్ణమి రోజు ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకుని మరి కథ చెప్పారు. కథ చెప్పేసరికి వాళ్ళ అమ్మ, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరూ చాలా కనెక్టివిటీ అయ్యి అదిరిపోయింది, చాలా బాగుంది, డెఫినెట్గా ఏదో నా కోసం రాసినట్టుందన్న సినిమా ఇది అని చెప్పని అమ్మాయి బాగా ఎగ్జైట్గా ఫీల్ అయింది. అనుకోకుండా జస్ట్ 1 monthలో డిస్కషన్, 1 monthలో షూటింగ్ వెళ్ళిపోయినాం మేము. ఓకే. ఇప్పుడు ఆ ఎర్ర రుమాలు కట్టి రుమాలు, ఆ దారి పొంట వస్తుండే, దెబ్బ వస్తుండే, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి సాంగ్స్. ఇప్పుడు అమ్మాయి
ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందండి? బికాజ్ ఆమె ఒక ఇన్ఫ్లుయెన్సర్ కింద కూడా, ఐ మీన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటుంది. Yes, yes. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. అవును. సో అది ఆ ఫాలోయింగ్ ఏమన్నా మన సినిమాకి ఏమన్నా ప్రమోషన్ వైజ్ యూజ్ అవుతుందంటారా? అఫ్ కోర్స్ కావచ్చు, ఎందుకంటే నేను వాస్తవంగా ఆమెను పెట్టుకోవడం కూడా ఇదొక రీజన్ కూడా ఉంటుంది కానీ అంటే మనం కూడా కొంచెం జనాలకి కొత్త వాళ్ళని పరిచయం చేస్తే తొందరగా కనెక్ట్ కాకపోవచ్చు. కొంచెం తెలిసిన అమ్మాయి ఉంటే అది సరిపోతుంది అని అనుకున్నాను నేను. ఆల్రెడీ యూట్యూబ్లో సమ్ లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నా సినిమాకి హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఎవరికైనా ఉంటుంది కానీ కొంచెం ఇప్పుడు ఒక సినిమా తీసినప్పుడు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు ఏమనుకుంటారంటే ఒక బిగ్గెస్ట్ పర్సన్స్ తోటి లాంచింగ్ చేస్తే మంచి అప్లాజ్ వస్తుంది వెంటనే. ఒకవేళ సినిమా బాగుందంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కొత్త వాళ్ళని పెడితే మనం ప్రమోషన్ చేయాలి, రప్పియాలి, థియేటర్ వరకు జనాల్ని రప్పించడం కోసం ఏదో పనులు చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి కొంచెం ఏదో పేరున్న అమ్మాయిని మాత్రం పెట్టుకోవాలని అనుకున్నా. కానీ ఈ కథలో నాకు మాత్రం అమ్మాయి కనబడింది, ఈ అమ్మాయిని పెట్టేసుకున్నాను. బేసికల్లీ ఇప్పుడు మామూలు హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, ఈ షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్లు వీటిలోంచి హీరోలు అయిన వాళ్ళు, ఐ మీన్ యాక్టర్స్ అయిన వాళ్ళు, మెయిన్ స్క్రీన్ కి వచ్చిన వాళ్ళు చాలా మందిని చూసాం. బట్ ఒక ఫోక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అరుదు. సినిమాల్లో వాళ్ళని అంత చాలా చాలా అరుదుగా ఉంటారు. లైక్ నాకైతే తెలీదు పెద్దగా, పేర్లు కూడా తట్టట్లేదు. యూట్యూబర్స్ లో నార్మల్ సిరీస్లు ఇప్పుడు కొంతమంది ఉన్నారండి, వాళ్ళు సిరీస్లు నార్మల్ గా తీస్తారు, ఒక స్టోరీ ఏదైనా తీసుకు. బట్ ఫోక్, ఇలాంటి ఫోక్, జానపదం వీటి నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు అయితే నాకు తక్కువ. నాకు తెలిసి మీకు చిన్న లాజిక్ చెప్తానండి. ఫోక్ అనేది జానపదం, తెలుగులో చెప్పుకుంటే జానపదం. జానపదం పుట్టింది తెలంగాణ ప్రాంతంలో. జానపద కళలు అంటారు, ఇప్పటికి ఇంకా జానపద కళలు అంటారు. జానపదంతో ఏదైనా అట్రాక్షన్ తొందరగా ఉంటుందండి యాక్చువల్లీ. ఇప్పుడు నువ్వు ఒక మంచి కమర్షియల్ సినిమాలో కూడా ఒక జానపదం పాటనే ఇవాళ మంచి ఒక యూట్యూబ్ సాంగ్ అక్కడ నీకు దాని మీద ప్రభావితం చేస్తున్నది. ప్రభావితం చేస్తున్నది. జానపదం అనేది ఇప్పుడు పుట్టింది కాదండి, ఈ సృష్టితో పాటు జానపదం పుట్టింది, మట్టిలో జానపదం పుట్టింది, పొలాల గట్ల మీద అమ్మలక్కలు నాట్లు వేసుకుంటూ పాడిన పాటలే అదే జానపదం. ఆ జానపదం రూపాంతరం చెందుతూ ఇప్పుడు యూట్యూబ్లో ఫోక్ ఇండస్ట్రీకి ఏర్పడ్డది. అప్పుడు ఒక తెలుగు హీరోయిన్, ఐ మీన్ ఆమె పెద్ద హీరోయిన్ అయింది, అమ్మో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒక బజ్ క్రియేట్ అయింది బేబీ సినిమాతో, వైష్ణవి చైతన్య గురించి. ఇప్పుడు ఈమె ఫోక్ నుంచి నాగదుర్గ ఎంటర్ అవుతున్నారు మెయిన్ స్క్రీన్. సో ఈవిడికి కూడా అలాంటి అవకాశాలు ఫ్యూచర్ లో దొరుకుతాయి డెఫినెట్. కాకపోతే అమ్మాయి ఏంటంటే అమ్మాయి చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందండి. ఇప్పుడు సినిమా వచ్చింది కదా అని చెప్పి టకటక వాస్తవంగా అమ్మాయికి చాలా మంది ఇప్పుడు చెప్తూనే ఉన్నారు స్టోరీస్. నా సినిమా కన్నా ముందు కూడా, నేను చెప్పక ముందు కూడా అమ్మాయికి పిలిచి స్టోరీస్ చెప్పారు చాలా. అమ్మాయి ఏంటంటే చూజ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పాట కూడా అమ్మాయికి నచ్చితేనే చేస్తుందండి. ఏదో పాట వచ్చింది డబ్బులు వస్తే కదా అంటే డబ్బుల కోసం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అమ్మాయి కూచిపూడి డ్యాన్సర్. అమ్మాయికి ఇంట్రెస్ట్ అది నటించాలంటే దానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకుంది అమ్మాయి, అలాగే కనబడాలి, అంతే ఉండాలి నేను అని. ఆ డబ్బుల కోసం చేసే క్యారెక్టర్ అయితే కాదండి అమ్మాయి. పాట నచ్చాలి, ఆ టీం నచ్చాలి, అదంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంది అమ్మాయి. అందుకే ఇప్పుడు సినిమా కూడా ఆమె స్టోరీస్ ఎవరిని చెప్పగానే ఓకే అని చెప్పదండి. ఆ సినిమా కథ వింటుంది, ఆ కథను 3-4 సార్లు దాన్ని డిస్కషన్ చేసుకుంటుంది, వాళ్ళతో అడుగుతుంది ఇందులో ఎలాంటి సీన్స్ ఉంటాయి, ఏం కథ, ఎంతవరకు పనికి వస్తుంది, ఇది నేను నా తరపు నా ఫ్యాన్స్కి నేను ఎంతవరకు నేను దీన్ని ప్లేస్ చేయగలుగుతా అని పర్ఫెక్ట్గా ఆలోచించుకొని డిసిషన్ తీసుకుంటుంది. చేస్తుంది, సినిమాలు చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఆమెకు నచ్చిన సినిమా మాత్రం ఖచ్చితంగా వదులుకోదండి, తప్పకుండా. ఇందులో కూడా టీచర్ క్యారెక్టర్ ఒక సాంప్రదాయమైన క్యారెక్టర్ అని చెప్పి వెంటనే యాక్సెప్ట్ చేసింది. అవును. ఓకే, దట్టు రాఖీ కట్టించుకున్నారు. అంటే రాఖీ కట్టక ముందే తనకు చెల్లె, బట్ అంత స్టోరీ చెప్పడానికి ఒక అకేషన్ ఒక ఫైట్ కు ముందు ఒక పెద్ద స్టోరీ డ్రామా క్రియేట్ చేస్తారు. ఎందుకు కొట్టాలి, ఒక హీరో విలన్ ఎందుకు కొట్టాలి అనేది ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి అప్పుడు కొడితే ఆడియన్ కూడా కొట్రా అంటారు. సో అలా మీరు కూడా రియల్ లైఫ్ లో కూడా అలా క్రియేట్ చేశారనమాట. సో ఆల్ హ్యాపీ అంటే అందరూ ప్రొడ్యూసర్స్ వైజ్, ఫుల్ హ్యాపీ. నేను ఆల్రెడీ టీజర్ లాంచ్ లో కూడా అందరూ చాలా ఎగ్జైట్ గా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు, మంచి అప్లాజ్ వచ్చింది మాకు. ఇంకా మీ మీడియా మీరు అందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి సినిమాని మీరు కూడా మోసుకెళ్తారన్న నమ్మకంతో మేము ఉన్నాం డెఫినెట్గా. అందుకే నిన్న కూడా మేము టీజర్లో చూసి ఉంటారు కావచ్చు, ఏ గెస్ట్ని పిలవలేదని నేను జస్ట్ మీడియా వాళ్ళతోటి మాత్రమే లాంచింగ్ చేశాను. అంటే జనరల్ ఒక మాట అంటున్నాను, ఇప్పుడు బలగం అనే ఒక సినిమా ఉంది, ఆ బలగం అనే సినిమా దిల్ రాజు గారి దగ్గరికి వెళ్లకుండా నార్మల్ గా రిలీజ్ అయ్యి ఉంటే నాకు తెలిసి ఓటీటీలో చూసి ఉండరు జనం. అంటే మెయిన్ స్క్రీన్ లో చూసే వాళ్ళు చాలా అరుదు, చూసి ఉండకపోవచ్చు. బట్ దిల్ రాజు గారు దాన్ని కొంచెం భుజాన్ని వేసుకోవడం వల్ల, ఆయన ప్రమోట్ చేయడం వల్ల, ఆయనే కొన్ని చోట్ల ఫ్రీ షోలు వేయడం వల్ల అది చాలా రీచ్ అయ్యింది, బోల్డ్ డబ్బులు వచ్చినాయి. పెట్టింది 1 కోటి అయితే ఆల్మోస్ట్ 80 కోట్లు ఎంత వచ్చింది అనుకుంటా ఆల్మోస్ట్. సో మీరు కూడా ఒక ఇండస్ట్రీ పెద్దని చూపించి సినిమా బాగుంది అన్నప్పుడు డిఫరెంట్. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఎవరైనా సరే ఒక ప్లాట్ఫామ్, బిగ్ ప్లాట్ఫామ్ తోటి లాంచింగ్ అయితేనే ఏదైనా కానీ బాగుంటుందండి. అంటే జనాలకు తొందరగా రీచ్ చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు నాలాంటి మా టీం లాంటి వాళ్ళు మేము కష్టపడి చేస్తాం, ఎంతవరకు రీచ్ చేస్తామో కూడా తెలియదు మేము.
బట్ ఒక పెద్దవాళ్ళు ఖచ్చితంగా దీన్ని భుజాల మీద ఎత్తుకోగలిగితే రేపు పొద్దున దిల్రాజ్ గారు కానీ మైత్రి ఫిలిమ్స్ కానీ చాలా మంచి మంచి డిస్ట్రిబ్యూటర్ సురేష్ ప్రొడక్షన్స్ కానీ ఇలాంటి ఒక బ్యానర్ తోటి లాంచింగ్ అయితే మాత్రం రేపు పొద్దుగాల వాళ్ళ ప్లాట్ఫామ్ స్కెడ్యూల్స్ లో మీ సినిమా అనేది వాళ్ళకి కంట పడదు. సో మీరే వెళ్ళి డెఫినెట్ గా చూపిస్తాం, ఆ ప్రయత్నం చేస్తున్నాం అండి. ఆల్రెడీ నిన్న ఫంక్షన్ కూడా దిల్రాజ్ గారిని ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేశాం. బట్ ఆయన లేరు, బయట అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారని చెప్పని ఆయన రాలేకపోయాడు అంతే. బట్ నా ప్రయత్నం నేను చేస్తున్నానండి. డెఫినెట్గా వాళ్ళకి డెఫినెట్గా ఏదో విధంగా నేను సినిమాని ఖచ్చితంగా వాళ్ళని చూపించి వాళ్ళనే అడుగుతా సజెషన్, ఏం చేద్దాం సార్ దీన్ని, ఇలాంటి ఒక సినిమాని ఏం చేద్దాం సార్ అని అడుగుతాడు. సురేష్ బాబు గారిని ఏమన్నా ట్రై చేశారా కలవడానికి? ఎందుకంటే బికాస్ దిల్రాజ్ గారికి ఒక బాధ్యత పదవి వచ్చింది కాబట్టి ఆయన అవైలబుల్ గా ఉండకపోవచ్చు అందరికి. సురేష్ బాబు గారిని, రానా గారిని వీళ్ళందరినీ కలవడానికి ప్రయత్నం చేస్తామండి. త్వరలో కలుస్తాను, డెఫినెట్గా కలుస్తాను. కలిసి డెఫినెట్గా వాళ్ళకి నా సినిమాని చూపిస్తాను. ఇంకా రెడీ అవుతుంది సినిమా, ఇంకొంచెం ఆ డిఏ వర్క్ అదంతా కొంచెం లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ నేను డెఫినెట్గా చూపిస్తాను. రానా గారు పేరు ఎత్తారు కాబట్టి ఆయన కూడా ఎన్విరాన్మెంటల్ లవరే. ఒకప్పుడు అరణ్య అని సినిమా తీశారు. అవును, అరణ్య సినిమా తీశాడు. అంటే ఎవరు ఉండరండి ప్రకృతి ప్రేమికులు, మీకుండదా? డెఫినెట్. ఈ సినిమాని నేను మా టీం అందరం కలిసి మొన్న ఊరికే ఒక రంతులో సినిమా వేసుకొని చూసుకున్నాం ఒకసారి అందరం కలిసి. చూసినప్పుడు అందరిని కూర్చొని పెట్టి అడిగా నేను, ఏంటి సినిమా పరిస్థితి, మీకు అనిపించింది ఏదైనా చెప్పండి అని చెప్పంటే, ఈ సినిమాని బాగలేదని ఎవరంటారన్న నాకు అర్థం కాదు. ఒక సినిమాని బాగలేదంటే ప్రకృతి నచ్చనోడే అంటాడు. ప్రకృతి నచ్చినోడు ఎవడుంటాడు? అక్కడ నాకు ప్లస్ అనిపించింది. అంటే ఈ సినిమాలో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం కరెక్ట్గా మనం ఎక్స్ప్లెనేషన్ చేసినాం, దాన్ని ప్రజెంటేషన్ చేసినాం. డెఫినెట్గా ఈ సినిమా అందరికి నచ్చుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చిందండి. సో ఫైనల్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశారు కాబట్టి అది మీకు సొమ్ముగా కూడా మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నిజంగా మీలాంటి వాళ్ళు, అంటే మీలాంటి ఐ డ్రీమ్ ఇలా ఛానల్స్ ఇలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మా సినిమాని మీరు కూడా దీన్ని ఖచ్చితంగా మోసుకెళ్తారని చెప్పి, జనాల వరకు మీరు మోసుకెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ రాజ్ నరేంద్ర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.